హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హేమన్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూద్దాము ఈ వీడియోలో. అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రమే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఓట్ చేయండి. ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక హౌస్లో అయితే ఇప్పుడే చివరి మెగా చీఫ్కి సంబంధించిన ఫస్ట్ లెవెల్ టాస్క్ అయితే కంప్లీట్ అయింది 5 కంటెండర్స్కి. టాస్క్ వచ్చేసి రెడ్ కలర్ బ్లూ కలర్ ఉన్న టేబుల్ పైన నిల్చొని తాడుని పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్కి సంచాలకుగా ఉన్న గౌతమ్ డైస్ని రోల్ చేస్తారు. ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ టేబుల్ని తీసేయడం జరుగుతుంది. దీంతో వాళ్ళు తాడుని గట్టిగా పట్టుకొని గాల్లోనే నిల్చోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్లో ముందుగా విష్ణుప్రియ అవుట్ అవుతుంది, తర్వాత యష్మి, తర్వాత పృథ్వీ, తర్వాత రోహిణి, చివరి వరకు తేజ అయితే ఉండడం జరుగుతుంది. దీంతో తేజకి 50 పాయింట్స్, రోహిణికి 40, పృథ్వీకి 30, యష్మికి 20, విష్ణుప్రియకి 10 పాయింట్స్ అయితే వస్తాయి. ఇక ఓటింగ్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే థర్స్డే నైట్కి ఈ విధంగా ఉన్నాయి అన్అఫిషియల్ వెబ్సైట్ ప్రకారం. టాప్లో నిఖిల్ ఉన్నారు 35% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నారు 29% ఓటింగ్తో. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 15% ఓటింగ్తో. ఫోర్త్ ప్లేస్లో యష్మి ఉంది 13% ఓటింగ్తో. ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నారు 12% ఓటింగ్తో. ఈ ఓటింగ్ ప్రకారం సేఫ్ జోన్లో నిఖిల్, నబీల్ ఉండగా డేంజర్ జోన్లో ప్రేరణ, యష్మి, పృథ్వీరాజ్ అయితే ఉన్నారు. ఈ ముగ్గురులో డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లయితే యష్మి అండ్ పృథ్వీ ఎలిమినేట్ అవుతారు. అలా కాకుండా అఫీషియల్లో ఒకవేళ పృథ్వీ గనక ఎక్కువ ఓటింగ్ అనేది పోలవుతే ఈ వీక్ తప్పకుండా యష్మి అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ 5 మెంబర్స్లో చీఫ్ ఎవరు అవుతారనుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.